వేర్లు కుళ్ళిపోవడం కానీ వేరు కుళ్ళు రాకుండా రూట్ రాట్ రాకుండా కాపాడుతుంది. ఒక 2 గుప్పెళ్ళు వేసాం అనుకోండి చాలు. ఈ విధంగా బాగా కలుపుకుంటే ఇప్పుడు మనం కలుపుకున్న సాయిల్ అయితే నింపుకున్నానండి. 200 రూపీస్ అండి. కాబట్టి దీనికి మనం అలాంటి లూజ్ సాయిల్నే అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరికీ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మన చుట్టూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. చిన్న డిస్టర్బెన్స్ అయితే ఉంటుందండి, చిన్న వర్క్ అయితే బయట జరుగుతుంది, మీకు సౌండ్ వస్తుంది, ఏమనుకోవద్దు. ఫస్ట్ అయితే ఇప్పుడు నేను మీకు మన గార్డెన్లో చేసుకుంటున్న కొన్ని పనులు అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో మనం ఆగాకూర దుంపల్ని నేను ఆర్డర్ పెట్టాను, అవి వచ్చేసాయి. అవి ఎలా నాటుకోవాలో నేను మీకు చూపిస్తానండి. అలాగే నాటుకోవడానికి నేను మట్టి మిషన్ అయితే కల్పించానండి. 10 days నుంచి అక్కడ మనకి ఒక టబ్లో కిచెన్ కంపోస్టు పైన ఎండుటాకులు ఇవన్నీ వేసి పైన మనం కలుపుకున్న గార్డెన్ సాయిల్ అంతా వేసేసి చక్కగా అది 10 days పాతపడేలాగా మట్టిని రోజు తడుపుతూ ఉంచాను. అందులో ఎర్త్వామ్స్ కూడా ఉన్నాయి చక్కగా, అంటే కంపోస్ట్ కూడా అయిపోతుంది. మనకి వస్తున్న ఈ ఆగాకర దుంపల్ని నాటుకున్నాం అనుకోండి, మంచి బలం అంది అవి బాగా చిగురిస్తాయి అన్నమాట. అయితే ఇది వేసిన తర్వాత ఎలా ఉంది అప్డేట్ మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను. ఇంకా అంతేకాకుండా చామంతి మొక్కలు కూడా ఇప్పుడు సీజన్ కదండి, రాబోతుంది. మీ దగ్గర పాత మొక్కలు ఉన్నాయనుకోండి, అవి కట్టింగ్స్ తీసుకొని చక్కగా ఇసుకలోని కనుక పక్కన నాటుకుంటే అవి చక్కగా చిగుళ్ళు వచ్చేస్తాయి. లేదా ఇసుక లేదనుకోండి, ఇంకా కొంచెం కోకోపీటు, వర్మీ కంపోస్ట్, కొంచెం ఎర్రమట్టి, తక్కువ అంటే మనకి ఎక్కువగా మట్టి ఎక్కువ ఉండకూడదు, గుల్లగా ఉండాలన్నమాట. అలాంటి మట్టి మిశ్రమం కలుపుకొని ఈ కట్టింగ్స్ని పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా అవి చిగుళ్ళు వచ్చేస్తాయి. ఆ తర్వాత మళ్ళీ కొంచెం ఎదిగిన తర్వాత మనం ఎందులోనైతే వేసుకుందాం అనుకున్నాం అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు చామంతి మొక్కలు. ఇప్పుడు ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళైతే ముందుగానే మట్టి మిశ్రమం తయారు చేసి పక్కన రెడీగా ఉంచుకోండి. నాకైతే ఇంకా రాలేదు, కానీ మట్టి కలుపుదామని చెప్పి ముందు నేను కలిపేసుకుంటున్నాను. ఆ తర్వాత అనిపించింది, అయ్యో ఇది కూడా కొంచెం అప్డేట్ చేస్తే బాగుంటుంది కదా. ఇప్పుడు కొంతమంది తెప్పించుకుంటారు, తెలియలేని వాళ్ళు ఉంటారు. ఏమేమి వేస్తున్నానో అది అలా వేసిన తర్వాత గుర్తొచ్చింది, అందుకే సడన్గా వచ్చి మీకు వీడియో కూడా చేసేస్తున్నాను. సో మీకు చూపిస్తానండి, ఏం వేసానో చెప్తాను. మీరు కూడా ఆ విధంగా కలుపుకోండి, మొక్కలు అయితే బాగా వస్తాయి. చామంతి మొక్కలు పువ్వులే ఇంకా భలే విరగొస్తాయి. ఓకేనండి, ఇప్పుడైతే రాబోతున్న సీజన్ కాబట్టి ఇప్పుడే మనం రెడీ చేసుకోవాలి. మరి ఇంతకు ముందు మీరు విత్తనాలు అవి రెడీ చేసేసుకున్నారండి, గార్డెన్లో వేసుకున్నారా? మనం వేసుకున్నాం చూసారా? నేను మీకు చూపించాను అప్డేటు, ఇదిగోండి పిందులు వచ్చేస్తున్నాయి చక్కగానే. మీకు ఈ పెద్ద డ్రమ్లో ఎలా వేసుకోవాలో చూపించాను, అవి వేయడం చూపించాను విత్తనాలు. ఆ మొక్కలు ఎదిగేసి ఇలాగా మనకి వెజిటబుల్స్ కూడా రెడీ అయిపోతున్నాయి. ఇదిగోండి వచ్చేసింది చూడండి ఎన్ని పిందులో. ఎక్కడ చూసినా ఈ నేతి బీరకాయ పిందులు వచ్చాయి అనమాట, ఒక్క మొక్కకే ఎన్ని వచ్చాయో. ఈ విధంగా రావడానికి మనం మట్టి మిశ్రమం మంచిగా కలుపుకోండి. గులాబీ మొక్కలు కూడా గులాబీ పూలు పూసేస్తున్నాయి. నేనైతే పర్ఫెక్ట్గా సాయిల్ మిక్స్ అయితే కలుపుకుంటున్నాను అనిపిస్తుంది. మీరు ఎలా ఉంది అనేది మీరు నా కమెంట్స్లో చెప్పండి. బాగా కలుపుకుంటేనే కదండి ఎలా వస్తాయి, అవునా కదా? అయితే అలా వేసుకోండి. మట్టిని మాత్రం మనం పర్ఫెక్ట్గా మట్టి కలుపుకోవడంలోనే ఉంటుందండి. తర్వాత మనం ఏ మొక్క వేసుకున్నా ఆ విత్తనం కూడా మంచి సరైనది దేశీయ విత్తనాలు అయితేనే మనకి జర్మినేషన్ బాగుంటుంది. ఇలాగ పిందులు అవి అన్నీ బాగా వస్తాయి. ఇప్పుడు అన్నీ కూడా అంతా కలుషితం అయిపోయింది. పైన అన్నీ వేస్ట్గా అమ్మేస్తున్నారండి సీడ్స్. అవి ఒకవేళ తెచ్చి వేసుకున్నా కూడా పెద్ద డబ్బులు ఖర్చు పెట్టి చేయించుకుని తెచ్చుకున్నా అవి ఏం పని చేయట్లేదు, వేసినా కూడా అవి ఫలితం రావట్లేదు. అందుకనే ఎవరి దగ్గరైనా దేశీయ విత్తనాలు ఉంటే తప్పకుండా అది దాయండి. ఒక్కటైనా మొక్కకు ఉంచేసి వాటి సీడ్స్ని అందరికీ షేర్ చేయండి. నేనైతే ఇప్పటివరకు చాలామందికి నా దగ్గర గార్డెన్లో అవన్నీ కూడా అలాగే గివేవేలో పంచాను, చాలామందికి షేర్ చేశాను. వాళ్ళు ఆ పండించి నాకు పిక్స్ పెట్టి వాట్సాప్లో అందరూ చెప్తున్నారు చక్కగా ఇంత బాగా వస్తున్నాయి స్వరూప గారు అని. చాలామంది రాణి గారు, ఇంకా చాలామంది రేతల కన్నాల ఏదో పేరండి ఆవిడ, చాలామంది ఉన్నారు. అలా ఫ్రెండ్స్ అందరూ షేర్ చేసుకుంటుంటే నాకు ఇంకా హ్యాపీ వస్తుంది. అంటే మన గార్డెన్లో సీడ్స్ అక్కడ వేసుకొని వాళ్ళు కూడా మంచిగా పండించుకొని ఎంతోమంది కృష్ణవేణి గారు ఇలా అండి. ఓకే, ఇప్పుడైతే ఇంకా టైం కూడా అయిపోతుంది. ముందు మట్టి మిశ్రమం కల్పించుకుందాం. నేను ఆగాకర దుంపలు తెప్పించిన తర్వాత అవి ఎలా నాటుకున్నానో మీతో ఇప్పుడు చూపిస్తానండి, చక్కగా అప్డేట్ చేస్తాను. అంతేకాకుండా కొన్ని పాట్స్ కూడా తెప్పించుకున్నానండి చామంతి మొక్కల కోసం, అది కూడా చూద్దాము. ఇంకా ఏమున్నాయి, ఒక మొక్క ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి, పూల మొక్క. అది చాలా నచ్చింది, ఎక్కడ చూశాను, కానీ అది ఎక్కడ ఇప్పుడు మా నర్సరీస్లో ఎక్కడన్నా వెతికినా కూడా దొరకలేదమ్మా. లక్కీగా ఈయనంటే బయటికి వెళ్ళారు, ఊరు వెళ్తూ వస్తున్నప్పుడు అది బాగుందని తెచ్చారనమాట 2 మొక్కలు. చాలా బాగున్నాయండి, అవి చక్కగా పూలు రాలిపోతున్నాయి. అవన్నీ పూలు పూసేసాయో ఇంకా దాన్ని అలా ఉంచాను, వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేయలేదు, అందుకని పూలు రాలిపోతున్నాయి. ఇప్పుడు మళ్ళీ మట్టి మిశ్రమం కలుపుతున్నాం కదా ఎలాగో, ఇది కూడా ఈ మొక్కకి బాగా ఉపయోగపడుతుంది.
సో ఇందులోకి కలిపేసి అవి కూడా ట్రాన్స్ప్లాంట్ చేసేసుకుందాం. మంచి మొక్కలు కాబట్టి టబ్స్ కొత్త ఉండాలని చెప్పి తెచ్చుకున్నాను. చూద్దామా? ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి కొత్తగా చూసే వాళ్ళు అయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ వస్తుందంటే క్లిక్ చేస్తే ఏ రోజు వీడియోస్ ఆ రోజు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, ఓకేనండి? పదండి అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పటివరకు ఎవరైనా సీడ్స్ వేసుకోకపోతే వేసేసుకోండి. అప్పుడు ఆల్రెడీ మనకి దోసకాయలు, బీరకాయలు, అన్ని ఆనపకాయలు పండించేసుకుంటున్నాం, వంకాయలు వచ్చేస్తున్నాయి సూపర్గా. సో మీరు ఇంకా లేట్ చేయకండి. ఇప్పటి వరకు వేసుకోకపోతే ఇప్పుడు ఇంకా టైం ఉంది. జాగ్రత్తగా వర్షాల్లో కాకుండా షేడ్లో పెట్టుకోండి. వర్షం పడకూడదు, దాని మీద విత్తనం జనరేషన్ అవ్వదు. ఏమైనా ఉంటే తప్పకుండా నాటేసుకోండి. పదండి ముందైతే మట్టి కలిపిస్తున్నాం, ఓకేనా? ఎస్, ఇక్కడ మట్టి కలుపుతున్నానండి. దీని గురించి తర్వాత చెప్తాను. ఇక్కడైతే ఈ మొక్కలు చెప్పాను కదా, పూల మొక్కలు ఎప్పటి నుంచో నాకు ఇష్టం ఈ మొక్క. సరే ఇప్పుడు మనకు కుదిరింది. టెక్సాస్ సేజ్ అండి, దీన్ని ఏమంటారంటే టెక్సాస్ సేజ్. ఈ ప్లాంట్ విపరీతమైన పూలు పోస్తాయి, చాలా బాగుంటుంది, అందం గార్డెన్కి. పెద్దవే తెచ్చారు, మట్టి ఎక్కువే ఉంది. సో దానికి మనం కొంచెం పెద్ద పాట్ కావాలి కాబట్టి ఈ సైజు తీసుకున్నాను నేను, కొంచెం పెద్ద సైజే. ఇది మనకి ఇవి చిన్నవి చామంతి మొక్కలకి. ఇది ఒక్కొక్కటి ఈచ్ 50 రూపీస్ పడిందండి. ఇదేమో 125 ఎంతో, ఇది 125, రెండే తీసుకున్నాను. ఇది 50 రూపీస్. వాటికి ప్లేట్స్ కూడా ఇచ్చారు, పెద్దదానికి పెద్ద ప్లేట్, చిన్నదానికి చిన్నది. ప్లేట్స్ ఉంటే మనకి ఏంటంటే గార్డెన్ కొంచెం సేఫ్ అనమాట, వాటర్ కిందకి రాకుండా, మట్టి కిందకి రాకుండా ఉంటుంది. దాని గురించి ఇది. సో ఇప్పుడు మట్టి మిశ్రమంకి ఏం కలిపానని చెప్తాను. ఫస్ట్ అయితే గార్డెన్ సాయిల్ వేసానండి, దానిపైన ఇసుక వేసాను, ఇసుక పైన ఇంకా కొంచెం కోకోపీట్ వేసాను, ఆ తర్వాత ఎప్సమ్ సాల్ట్ కూడా వేసాను. ఇదేమో వర్మీ కంపోస్ట్. ఇవన్నీ యాడ్ చేశాను. అన్నీ యాడ్ చేసిన తర్వాత ఇంకా నా దగ్గర బోన్ మీల్ ఉంది, బోన్ మీల్ కూడా అన్నీ ఇంకా వేసేస్తున్నాను ఒక్కసారి. వేసేసాక ఇంక మనకి మళ్ళీ ఇవ్వాల్సిన పని లేదు. ఇక్కడ ట్రైకోడర్మా ఉంది, ఎందుకంటే అప్పుడప్పుడు మనం ఈ మొక్కలు చాలా నాళ్ళు మనకి ఉండాలి కాబట్టి, పూల మొక్కలు కదండి, మనకి ఎన్ని ఇయర్స్ అన్నా ఉంటాయి కాబట్టి కొంచెం ట్రైకోడర్మా అనేది ఇవ్వాలి మట్టిలోని. ట్రైకోడర్మా ఏం చేస్తుందంటే రూట్ రాట్ రాకుండా కాపాడుతుంది. ఒక 2 గుప్పెళ్ళు వేసాం అనుకోండి చాలు. ఇది. అలాగే వేపపొడి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మట్టిలో మనకి ఎలాంటి చెడు బ్యాక్టీరియాస్ అవి రాకుండా మట్టి చాలా సేఫ్గా ఉంటుంది. అధికంగా వేర్లు కుళ్ళిపోవడం కానీ, వేరు కుళ్ళు రాకుండా ఉంటుంది, చిన్న చిన్న పురుగులు అవి చేరకుండా ఉంటుంది. వేపపొడి 1/2 ప్యాకెట్ వేసాను, 1/2 కేజీ చాలు. ఇంకా మన దగ్గర ఉంటే ఇంకా వేసుకోవచ్చండి. పోషకాలు ఏంటంటే మస్టర్డ్ కేక్ ఉన్నా వేసుకోవచ్చు, లేదా మనకి పొటాష్ ఉన్నా వేసుకోవచ్చు. ప్రస్తుతం నా దగ్గర లేదు, ఇవి వేసేస్తున్నాను. తర్వాత అన్నా ఇచ్చుకోవచ్చు గోళంలో. ఓకే అండి, ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసేద్దాం. ఇంకా ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మీకైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపించేస్తున్నానండి. చూడండి, మట్టి అంతా కూడా నేను కలిపేసుకున్నాను. అందులో వేసుకున్న పోషకాలన్నీ బాగా కలపాలన్నమాట. మనం కలపడంలోనే ఉంటుందండి. కొంచెం ఏమైనా ముద్దగా మట్టి ఉన్నా కూడా వాటిని చక్కగా మెత్తగా చేసేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకుంటే సాయిల్ అనేది మనకి చక్కగా కలుస్తుంది. చూడండి, ఇప్పుడు మనం ఎప్పుడైనా కూర వండితే బాగా కలిపితేనే కదండి కూరలో అంత చక్కగా మిక్స్ అయ్యి అన్ని వెజిటబుల్స్ సూపర్గా ఉంటుంది. అలాగనమాట, మనం ఏది కలుపుకున్నా ఈ సాయిల్ మిక్స్లో అయితే బాగా కలిసిపోవాలి. ఎన్ని పోషకాలు వేస్తున్నాం కాబట్టి మట్టి అంతా ఒక ఏకం మట్టి అయిపోవాలన్నమాట. అంటే చూస్తే మనం ఒకేలా కనిపించాలి కలరు, ఆ విధంగా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇందులో కొబ్బరి చిప్పలు పెట్టానండి. 3 కన్నాలు అయితే పెట్టాను. వీటికి కొంచెం పెద్ద సైజు కాబట్టి ఏదైనా నేను కొంచెం ఎక్కువగానే హోల్స్ చేసేస్తాను వీటికి, ఎందుకంటే వాటర్ డ్రైనేజ్ అనేది అస్సలు ఆగకూడదు. అలాగే ఆ మొక్కలకి కొంచెం గట్టిగా ఉన్న మట్టి అంతా తీసేస్తానండి. అంత గట్టిగా ఉందనుకోండి, ఎప్పుడైనా వేర్లు బాగా ముందుకు రావాలి కదా, సాయిల్లోకి మిక్స్ అవ్వాలి కదా, అలా ప్యాక్ లాగా అయిపోతే అది ఎలాగ విచ్చుకుంటుందండి ఆ వేరు అని నేను గట్టిగా ఉన్నదంతా తీసేసి సాయిల్ లూజ్ చేసుకొని ఈ విధంగా మొక్కల్ని అయితే నాటుకుంటాను. రెండో మొక్కను కూడా ఆ విధంగానే చేసి ఇందులో ఇప్పుడు మనం కలుపుకున్న సాయిల్ అయితే నింపుకున్నానండి. ఓకే, ఇవి పక్కన పెట్టేద్దాం. ఇంకా నేను చామంతి మొక్కలకు కూడా ఇదే మిశ్రమం అని చెప్పాను కదా, ఈ మిశ్రమంని మా చామంతి మొక్కల్లోకి టబ్స్ తెచ్చుకున్నాం కదా, ఆ చిన్న పాట్స్లో కూడా ఈ మట్టి అంతా నింపేసుకుంటున్నాను. ప్రతి దాంట్లోకి కొంచెం వెల్త్గానే వేసుకుంటున్నానండి, ఎందుకంటే రేపు పొద్దున మనం ఎప్పుడైనా మెన్యూర్ వేసుకోవాలి, ఇంకా అధిక పోషకాలు వర్మీ కంపోస్ట్ కావచ్చు, ఏవైనా వేస్తూ ఉంటాం కదా, లేదా కిచెన్ వేస్టేజ్ కావచ్చు,
ఏం వేసుకున్న దానికి స్పేస్ అయితే కొంచెం ఉండాలని చెప్పి ఫర్టిలైజర్స్ ఇచ్చేటప్పుడు కొంచెం తక్కువ మట్టిని కొంచెం వెళ్తుండేలాగా వేశారు. ఓకే అండి. ఈ విధంగా చామంతి మొక్కలకు కూడా ముందుగానే మట్టి మిశ్రమం కలుపుకొని రెడీగా ఉంచుకొని వచ్చినప్పుడు మొక్కలు నాటేసుకుంటే హ్యాపీగా చక్కగా మనకి పువ్వులు అయితే పూసేస్తాయి కదండి. సో ఈ విధంగా అందుకని నేను రెడీ చేసేసుకుంటున్నాను. ఆగాకర దుంపలు ఆర్డర్ పెట్టానండి, వచ్చాయి. ఇక్కడ మనకి బాగానే పంపించారు. అంటే ఇది కాస్ట్ ఎంత తీసుకున్నారంటే 200 రూపీస్ అండి. మనకి మేల్ ఫీమేల్ దుంపల్ని పంపిస్తారు. ఫీమేల్ తక్కువ ఉంటుందండి, మేలే 2-3 ఎక్స్ట్రా ఉంటాయి. ఎందుకంటే మనకి ఫ్లవర్స్ అవి ఎక్కువ ఉండాలి కాబట్టి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం నాటేసుకుందాం. చాలా హెల్తీగా ఉన్నాయి, చూడడానికి చిగుర్లు అయితే బాగానే ఉన్నాయి, బాగానే వచ్చాయండి. ఇది కొంచెం దూరం నుంచి వచ్చినవే, ఇవి కూడా హైదరాబాద్ నుంచి పంపించినవే. మనకి ఇక్కడెక్కడ ఇలాంటివి దొరకవండి, అవైలబుల్ ఉండదు వైజాగ్లో అయితే. ఇవన్నీ మనం అక్కడి నుంచి తెప్పించుకోవాలి ట్రాన్స్ఫర్లో. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కొంచెం పడతాయి. ఎందుకంటే వైజాగ్లో దొరికాయి అనుకోండి, మనకు అవి మిగులుతాయి ఛార్జెస్ అనేవి. సో ఇవి దూరం నుంచి వస్తున్నాయి కాబట్టి ఛార్జెస్ అయితే పడతాయి. ఓకే అండి, నేనైతే ఈ విధంగా నాటుకుంటున్నాను. మట్టి మిశ్రమం చెప్పాను కదండి, చాలా చక్కగా గుల్లగా వచ్చేలాగా. దీనికి కొంచెం ఇసుక అయితే యాడ్ చేసుకోవాలి. అది లేని వాళ్ళు కోకోపీట్ని యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఇది దుంప జాతి కదండి, వేర్లు చక్కగా బాగా ఈజీగా వెళ్ళిపోయేలా ఉండాలి కాబట్టి దీనికి మనం అలాంటి లూజ్ సాయిల్నే ఏర్పాటు చేసుకోవాలి. అడుగు భాగంలో ఎండుటాకులు, కిచెన్ వేస్టేజ్ ఇవన్నీ వేసేసి చక్కగా మనం మెన్యూర్ వేసేసి దాన్ని నేను ఒక 15 days ఉంచానండి. చక్కగా కంపోస్ట్ అయిపోతుంది. దానిపైన గార్డెన్ సాయిల్లో మళ్ళా వర్మీ కంపోస్ట్ యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఇసుకనైతే యాడ్ చేసి ఇలా సాయిల్ మిక్స్ చేసుకొని ఇలా తడుపుతూ ఉంచానండి రోజును. ఇప్పుడు 20 days తర్వాత మనకి ఇది వచ్చాయి కదా, ఇవి నాటుకుంటున్నాను. దీని రిజల్ట్ కూడా చూపిస్తానండి ఎలా వచ్చాయో. ఇది నేను ఫస్ట్ టైం గ్రో చేస్తున్నానండి, ఫస్ట్ టైం గ్రో చేస్తున్నాను. మరి ఎలా ఉంటుందో చూడాలి, ఎలా మనకి రిజల్ట్ వస్తుందో. సో ఇదైతే నాటి నేను ఆ పక్క నుంచి రోజు వాటరింగ్ రోజు అక్కర్లేదండి, ఇది దుంపజాతి కాబట్టి ఒక 2 daysకి ఒకసారి. వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి వర్షంలో పెట్టలేదు, నీడనే ఉంచాను. ఇక 10 days తర్వాత చూసేసరికి తీగలైతే వచ్చేస్తున్నాయండి, జర్మినేషన్ స్టార్ట్ అయిపోయింది. సో అందుకని ఎండలోకి షిఫ్ట్ చేశాను, కాస్తన్నా ఎండ తగలాలి కదా ఈసారి. ఇవి తీగజాతి కాబట్టి మనం పందిరికి ఉండేలాగా, పందిరికి తగిలించి మనం ఈ తీగల్ని చుట్టుకునేలాగా సెట్ చేసుకోవాలన్నమాట. ఓకే అండి, దీని రిజల్ట్ ఫుల్గా ఫ్యూచర్లో చూద్దాం. హైదరాబాద్ నుంచి పంపించిన అప్పారో సార్ సీడ్స్ వేసానండి. అప్పారో సార్ నాకు సీడ్స్ పంపించారు, స్పెషల్ సీడ్స్, రేర్ వెరైటీస్. బ్లాక్ చెర్రీ టమాటో ఇందులో వేసానండి. ఇంకా ఇక్కడ పిన్ చేయాలి గుర్తుకి, బ్లాక్ చెర్రీ టమాటో. ఇదేమొచ్చి బ్లాక్ రౌండ్ బ్రింజల్ ఇందులో వేసాను, మొలకెత్తిన తర్వాత మీకు చూపిస్తాను. ఇంకా ఇదేమొచ్చి గ్రీన్ బిగ్ బజ్జీ బ్రింజల్ అంట, ఇందులో వేసాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే 3 వేసాను. తర్వాత నేతి బీరకాయలు వేసాను. ఇంకా మార్నింగ్ గ్లోరీ ఫ్లవర్స్ వచ్చేవి కూడా వేసానండి టబ్స్లోని. ఇంకా కాకర వేసాను, కాకరకాయ సీడ్స్. ఇంకా ఉన్నాయి చాలా. పచ్చిమిర్చి అయితే చాలా వెరైటీస్ పంపించారు, అవి నెక్స్ట్ నేను వేస్తాను వేరే ప్లేస్లో. ఇప్పుడైతే నాకు ప్రస్తుతానికి మట్టి కూడా తక్కువ ఉంది, కలపాలి. అంటే విత్తనాలు నాటుకోవడానికి కొంచెం స్పెషల్ మట్టి మిశ్రమం అయితే కలపాలండి, అప్పుడే బాగా జర్మినేషన్ అయితే అవుతాయి. ఓకే, ఇప్పుడు అన్నిట్లోకి నేను సాయిల్ అయితే నింపేసుకున్నాను కదండి. దీనికి మనం వాటరింగ్ కూడా ఉంచేసుకుందాము. వాటర్ చేసేస్తున్నాను. సో ఇదండి నేను చేసుకున్న గార్డెన్ వర్క్. ఎప్పుడు కూడా మీతో అప్డేట్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత విత్తనాలు కూడా వేసుకున్నాం కదా, అవి జర్మినేషన్ అయ్యాక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీతో అప్డేట్లో ఉంటానండి. ఇది చూస్తూనే ఉండండి మన ఛానల్ని. అలాగే నచ్చితే లైక్ చేయండి. చూసారు కదండి మనం చేసుకున్న ఈరోజు గార్డెన్లో విషయాలు కొన్ని అయితే మీతో షేర్ చేసుకున్నాను. నచ్చిందండి వీడియో? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మంచి వీడియోలో నెక్స్ట్ వీడియో కలుద్దామండి. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ అండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్ అండి.